నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కర్ రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. కాంట్రాక్ట్ కార్మికులు అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసే సిబ్బంది వేతనాలు పెంచండి, వారి సర్వీసులు క్రమబద్ధీకరించండి అని సిఐటియు డిమాండ్ చేసింది. ఈ సమస్యలపైన గురువారం వేలాది మంది కార్మికులతో తిరుపతి నగరంలో కదం తొక్కారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ను ముట్టడించడానికి చేసిన ప్రయత్నంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తిరుపతి జిల్లాలోని మంగంపేట సమీపంలో ఉన్న బరైటీస్ గనుల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందితో పాటు టీటీడీ ఆధీనంలో అలాగే వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికులను సమీకరించిన సిఐటి నాయకులు గురువారం భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన నగరంలోని తిరుచానూరు సమీపం నుంచి తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు నిర్వహించారు. ఈ సందర్భంలో ఆందోళనకారులు కలెక్టరేట్లోకి దూసుకు వెళ్ళడానికి ప్రయత్నించడంతో పోలీసులు, సిఐటియు కార్మికులు నాయకుల మధ్య తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ సందర్భంగా కొంతమంది కార్మికులు కూడా స్వల్పంగా గాయపడ్డారు. కలెక్టరేట్లోకి కార్మికులను చొచ్చుకు పోనివ్వకుండా పోలీసులు అడ్డగించడంతో వారి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్, పంచాయతీ, విఆర్ఏ, టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులు, ఆప్కాస్ ఉద్యోగులు, ప్రభుత్వ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, యూనివర్సిటీలో పనిచేస్తున్న కార్మికులు, స్విమ్స్, రుయా, బర్డ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులతో పాటు ఏపీఎండిసి కార్మికులు, రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు, 188 విభాగంలో పనిచేసేవారు, టూరిస్ట్ గైడ్స్ కూడా భారీ సంఖ్యలో ఈ ఆందోళనకు హాజరయ్యారు. వారందరి నినాదాలతో తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంలో కార్మికులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో కొంతమంది స్వల్పంగా గాయపడితే వారందరినీ బలవంతంగా సుమారు 32 మంది నాయకులను అరెస్ట్ చేసి తిరుచానూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు అరెస్ట్ చేసిన నాయకుల్లో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి, సిఐటియు తిరుపతి జిల్లా అధ్యక్షుడు జయచంద్ర, సుబ్రహ్మణ్యం, వందవాసి నాగరాజుతో పాటు అనేక మంది నాయకులు కూడా అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. వారందరినీ పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని తిరుచానూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. అంతకుముందు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి మాట్లాడారు. దేశంలో నూతన కార్మిక చట్టాలు తీసుకురావడం వల్ల అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. 25 సంవత్సరాలుగా కాంట్రాక్టు కార్మికుల వేతనాలు సవరణ చట్టం అమలు చేయకపోవడం, ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడంతో కార్మికులకు అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కాకపోగా చాలా అన్యాయంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో కనీస వేతనం అనేది సవరించి 20 ఏళ్ళైంది. ఇప్పటి వరకు కూడా ఈ సమస్య పరిష్కారం కాకపోగా ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఇస్తున్నటువంటి విలువలో 1/4 వంతు కూడా కాంట్రాక్ట్ కార్మికులకో, కష్టజీవులకో ఇవ్వని ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది. అందుకనే కనీస వేతనాలని సవరించండి అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర మేము ఈ రోజున ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చాం. దాంట్లో భాగంగానే తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ఇదే రకమైనటువంటి కార్యక్రమం మేము చేయడానికి, శాంతియుతంగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కలెక్టర్కి మా వినతిని సమర్పించడం కోసం మేము ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ అడ్డుకొని ఆటంకపరచడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది పోలీసుల ద్వారా. ఇది సమర్థనీయం కాదు, న్యాయం కూడా కాదు. 20 ఏళ్లకు ముందు కనీస వేతనాన్ని సవరించాల్సినటువంటి వీళ్ళు 20 ఏళ్ల తర్వాత కూడా దాని గురించి పట్టించుకోవడం లేదంటే ఇంకా కూడా ప్రశ్నించకుండా ఎలా ఉండాలి అనే దాంట్లోనే మేము ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర భారీగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీన్ని సంయమనంతో ఈ ప్రభుత్వం ఆలోచించి తక్షణం అందరికీ 26,000 రూపాయల వేతనాన్ని పెంచాలని చెప్పి, 60 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఉన్నటువంటి దాన్ని ప్రభుత్వ ఉద్యోగులకేమో 62 ఏళ్ళు పెంచారు, కాంట్రాక్ట్ కార్మికులకు 60 ఏళ్ళుగానే ఉంది. ఇది అందరికీ వర్తింపజేయాలి 62 ఏళ్ళకి అనేది. అదే మాదిరి ఉద్యోగులకి, కాంట్రాక్ట్ కార్మికులకి వీళ్ళందరికీ అవుట్సోర్సింగ్గా లేదా రోజువారీ కూలీలుగా ఉన్నారా, తాత్కాలికమా, పేర్లు ఏది పెట్టినా వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి, రెగ్యులరైజ్ చేయాలనే పేరుతో మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని, ఇక్కడ ముట్టడి కార్యక్రమాన్ని చేస్తున్నాం. పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీనికి ప్రభుత్వం ఇప్పటికైనా యోచించి ఈ సమస్య పరిష్కారానికి
తిరుపతి జిల్లాలో సుమారు 40 రోజుల పాటు కార్మికులను చైతన్యం చేసే కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించే కార్యక్రమం నిర్వహించాం. భవిష్యత్తులో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల వేతనాలు పెంచడానికి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసిన సిబ్బందికి న్యాయం చేయకుంటే భవిష్యత్తులో పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని కందార మురళి హెచ్చరించారు. శ్రామిక మహిళా కన్వీనర్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ మహిళలు పనిచేసే చోట భద్రత లేకుండా పోయిందని, వారికి భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు విధుల్లో కూడా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపైన రానున్న కాలంలో మరిన్ని పోరాటాలు సాగిస్తామని కూడా వారు స్పష్టం చేశారు.